దాడి చేయడానికి చైనాలో రెడీగా ఉన్న మరో 22 వైరస్లు సోకిన వెంటనే పిచ్చెక్కడం ఖాయమట. చైనాలోని వుహాన్ ల్యాబ్లో ఉద్భవించిన కరోనా వైరస్ సృష్టించిన విధ్వంసాన్ని ప్రపంచం చూసింది. అలాంటి 22 వైరస్లు ఇప్పటికే పైప్లైన్లో ఉన్నాయని, అవి ఎప్పుడైనా వినాశం సృష్టించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహమ్మారి చరిత్రను తిరిగి గుర్తు చేసుకున్నప్పుడల్లా కరోనా వైరస్ వల్ల కలిగే విధ్వంసం కళ్ల ముందే కదలాడుతోంది. ఇది లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న మహమ్మారి. కానీ దాని ఇన్ఫెక్షన్ కారణంగా మానవ సంబంధాలను ప్రభావితం చేసిన విధానం ఊహించడానికి భయంకరంగా ఉంటుంది. అలాంటి ప్రాణాంతక వైరస్లు మరో 22 పైప్లైన్లో ఉన్నాయని, అవి వ్యాప్తి చెందితే ప్రతి చోటా విధ్వంసం సృష్టిస్తుందని తెలిస్తే మీరు షాక్ అవుతారు. మహమ్మారి మరోమారు దండయాత్ర. ప్రపంచం ఇప్పటికే కోవిడ్-19 మహమ్మారి నుంచి వచ్చే కొత్త వేరియంట్ వైరస్తో పోరాడుతున్న సమయంలో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 ఫస్ట్ కేసు 2019లో చైనాలోని వుహాన్ నగరంలో గుర్తించారు. గబ్బిలాలలో కనిపించే కరోనా వైరస్ కారణంగా వుహాన్ వైరస్ పరిశోధన కేంద్రం అపఖ్యాతి పాలైంది. మరోసారి 22 ప్రాణాంతక వైరస్లు గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందుతున్నాయని తెలుస్తోంది. ఇది మానవులను వేదనతో చంపే ముందు పిచ్చివాలం చేస్తోందట. గబ్బిలాలలో 20 వైరస్లు కనుగొనబడ్డాయి. చైనాలోని పరిశోధకులు గబ్బిలాలలో కనీసం 20 కొత్త వైరస్లను కనుగొన్నారు. ఇవి భవిష్యత్తులో జంతువులు, మానవులకు ముప్పు కలిగిస్తాయి. 2017 నుంచి 2021 మధ్య యునాన్ ప్రావిన్స్లోని 14 గబ్బిలాల మూత్రపిండాల కణజాలాల నుండి 22 వైరస్లను గుర్తించారు. వీటిలో 2 వైరస్లు హెండ్రా, నిపాను పోలి ఉంటాయి. తెలియని బ్యాక్టీరియా మరియు క్లోసిలియా యునెన్సిస్ అనే పరన్నజీవి కూడా పరిశోధనలో కనుగొనబడ్డాయి. గబ్బిలాలు పండ్లతోటలు మరియు గ్రామాల సమీపంలో నివసిస్తున్నాయి. వీటి వలన వైరస్ మూత్రం ద్వారా పండ్లను కలుషితం చేసే ప్రమాదముంది. ఇది మానవులకు లేదా జంతువులకు చాలా సులభంగా వ్యాపిస్తుంది. సులువుగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి. యునాన్ బ్యాట్ హెనిపా వైరస్ 1, 2 అనే ఈ వైరస్లు గతంలో తెలియవు. వాటి జన్యుపదార్థం 52 నుండి 57% ఇతర హెనిపా వైరస్ల మాదిరిగానే ఉంటుంది. ఈ వైరస్లు పండ్లు లేదా నీటి ద్వారా మానవులకు చేరుకుంటాయని, అంటే అవి చాలా సులభంగా సంక్రమిస్తాయని నిపుణులు హెచ్చరించారు. కరోనా వంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి కాకుండా ఈ వైరస్లు మెదడులో వాపును కాగిస్తాయి. ఇది రోగి మెదడును దెబ్బతీస్తుంది. వైరస్లు ఎంత ప్రమాదకరమైనవి? ఈ వైరస్లు గబ్బిలాల మూత్రపిండాలలో కనుగొనబడ్డాయి. మానవులకు లేదా జంతువులకు వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అవి అనేక తీవ్రమైన వ్యాధులను కారణమవుతాయి. ఇప్పటివరకు పరిశోధకులు ఎలాంటి కొత్త అంటువ్యాధిని నిర్ధారించలేదు, కానీ ప్రప్పును తీవ్రంగా పరిగణిస్తున్నారు. గబ్బిలాలలో కనీసం 20 కొత్త వైరస్లు కనుగొనబడ్డాయి. వాటిలో 2 హెనిపా వైరస్లు, ఒక పరాన్నజీవి ఉన్నాయి. కరోనా తర్వాత వైరస్ వ్యాప్తి అనేక వేరియంట్ల రూపంలో మానవాళిపై దాడి చేసింది. అయితే ఎక్కువగా ప్రాణనష్టం కోవిడ్-19 సమయంలోనే జరిగింది. మన ఈసారి 22 వైరస్ల వల్ల మనుషులు, జంతువులకు ముప్పు ఏర్పడే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నాను. చూస్తుంటే ఈసారి జరగబోయే విధ్వంసం ఊహించలేమని జనం ఇప్పటినుంచే భయపడుతున్నారు. అయితే ఈ వైరస్లు వ్యాప్తి చెందేలోపే వ్యాక్సిన్ కనిపెడతారనే ధీమా కూడా ఉంది.